తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆవరణలో ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించిన టీ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి, కో చైర్మన్ ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎండి వకీల్, పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, 4వ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షురాలు కె అరుణ, సీనియర్ సిటిజన్స్ సెక్షన్ అసిస్టెంట్ పద్మజ, రిటైర్డ్ తహసీల్దార్ పి హనుమంతరెడ్డి, సిటిజన్స్ నేతలు ఆలిశెట్టి నారాయణ, నాయన సంజీవరావు, నీలగిరి జగదీశ్వరరావు, మెరుగు సత్యనారాయణ, ఎండి యాకూబ్, నక్క ఇంద్రయ్య, దేవేందర్ రావు, రాపర్తి రాజేశం, వీరారెడ్డి, గంగం జలజలతో సహా 16 మందిని ఆర్డీఓ పి మధుసూదన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ 1969లో తాను జగిత్యాల డివిజన్ తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉద్యమాన్ని ఉధృతం చేశామన్నారు. సీనియర్ సిటిజన్ సేవలు అందిస్తున్న పద్మజ గారిని పద్మజ మేడం పరిష్కారం చెప్తుందండి. అలాగే మా సీనియర్ సిటిజన్లుగా మరి ఆనాడు 69వ ఉద్యమంలో పాల్గొని నాతో పాటు పాల్గొన్న మరి అలిశెట్టి నారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉన్నాడు అశోక్ గట్టి చూడు నారాయణ, నీలగిరి జగదీశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మేరకు సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాయని సంజీవరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ఆర్డీఓ గారు సన్మానిస్తారు. అలాగే ఎండి యాకూబ్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే హరి అశోక్ కుమార్ నాకు వేసుకోవాలి కదా 69-2012. అలాగే రాపర్తి రాయేశం గారిని సన్మానిస్తాం. 1969లో తెలంగాణ విద్యార్థి సంఘం నాయకుడైన హరి అశోక్ కుమార్ అని నేను మరి ఆనాడు ఎన్నో ఉద్యమాల్లో తెలంగాణ కోసం పాల్గొన్నాం. కరీంనగర్ కూడా వెళ్ళి కరీంనగర్ కలెక్టరేట్పై జెండా ఎగరవేసే క్రమంలో మరి ఆ పోలీసుల దాడిలో వారు లాఠీల దెబ్బలు తిని మరొక రోజంతా అరెస్ట్ అయి జైల్లో ఉండి మరి గడిపిన క్షణాలు ఈనాడు కూడా గుర్తు చేసుకుంటున్నాం. మా నాన్నటి మధుర స్మృతులు. అట్లాగే మరి ఇక్కడ జగిత్యాల అప్పుడు ఉమ్మడి జిల్లాలో జగిత్యాల డివిజన్ ఉండే, అప్పుడు జిల్లా లేదు. ఆ క్రమంలో జగిత్యాల డివిజన్లో మరి విద్యార్థులందరినీ ఐక్యం చేసి మరి నేను విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై తెలంగాణ ఉద్యమాన్ని మరి మన డివిజన్ అంతా వ్యాప్తి చేయడం జరిగింది. మరి ఆనాడు ఇప్పటి మెట్పల్లి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు, అట్లాగే గత కీర్తిశేషులైన మాజీ ఎమ్మెల్యే పువ్రెడ్డి రాము గారు, వీళ్ళందరూ కూడా మరి ఎంతో ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. వారు కూడా మాతో ఉద్యమాల్లో పాల్గొన్నారు. మరి వారికి కూడా మాకు చేదోడు వాదనగా నిలిచారు. మరి మేము ఆనాడు అలాగే నేను ఆ తర్వాత కూడా మరి ఉద్యోగుల సంఘం జగిత్యాల డివిజన్ అధ్యక్షుడిగా, ఉద్యోగ ఐకాస నాయకుడిగా మరి తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ ఉద్యోగులతో ఉపాధ్యాయుల కార్మికుల ఆధ్వర్యంలో మరి ఉధృతం చేయడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు కూడా ఉద్యమ కార్యక్రమాలు చేయడం జరిగింది.